శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. జనమేజయుడు ప్రశ్న చేస్తే వైశంపాయనుడు మహాభారతాన్ని వివరణ చేస్తున్నాడు. ఆ మహాభారతాన్ని వివరణ చేసేటటువంటి క్రమంలో వేదవ్యాస భగవానుని యొక్క ఆవిర్భావం గురించి నిన్నటి రోజు తెలియచేసి ఉన్నాడు. ఆ తరువాత రాక్షసాంశలలో జన్మించినటువంటి వీరులు, అలాగే దేవతల అంశలలో జన్మించినటువంటి వీరులు, వారిద్దరి గురించి చెప్పి కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగిందో, మాట వినకపోవడము అనేటటువంటిది ఎంత దూరం పెడుతుందో, ఆ వినకపోవడం అన్నది కూర్చున్నవాడి యొక్క స్థానాన్ని బట్టి వాడితో పాటు ఎంతమందిని తీసుకెళ్ళిపోతుందో మనకి మహాభారతంలో మహానుభావుడు వైశంపాయనుడు సంక్షేపంగా వివరించి ఉన్నాడు. అదే తరువాతి కాలంలో కురుక్షేత్ర యుద్ధంలో స్పష్టంగా అర్థమవుతుంది. మాట వినకపోవడం ఒక దోషం అయితే, మనిషికి సహజంగా అహంకారం ఉండడం ఒక దోషం. ఇది ఎలా ఉంటుందంటే, ఈ అహంకారం అనేటటువంటిది ఉండకూడదు అని చెప్పడం చాలా తేలిక, కానీ సభాముఖంగానూ అహంకారాన్ని పరిత్యజించడం అనేటటువంటిది అంత తేలికైన విషయం మాత్రం కాదు, చెప్పినంత తేలిక మాత్రం కాదు. దానికి చాలా చాలా పరిశీలన ఉండాలి. మీరు ప్రయత్నపూర్వకంగా ఏదో కొన్ని చోట్ల జ్ఞాపకం పెట్టుకుని అయ్యయ్యో నేను ఇలా అహంకరించకూడదు, నేను ఇలా అహంకరించకూడదు అని అంటున్నా, మీరు ఒక గొప్ప కార్యానికి కారకులు అనుకోండి. అయ్యా ఎంత గొప్ప పని చేసావయ్యా అన్నారనుకోండి, కార్యం అంతా అయిపోయాక అసలు దాని గురించి ప్రతిస్పందన మనసు పొందకూడదు. అంటే అవును నేనే కదా చేశాను అన్న పొంగు రాకూడదు. ఎవడో విమర్శ చేశాడు, మీరు ఎంత మంచి పని చేయండి, ఎవడో ఒకడు ఏదో ఒక విమర్శ చేస్తుంటాడు. అది కువిమర్శ, సరి అయిన విమర్శ అని మీరు ఆలోచించడం, అది కువిమర్శ అని మీకు అనిపించింది అనుకోండి, దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండడం. అది సహేతుకమైన విమర్శ అనుకోండి, దాన్ని స్వీకరించడం. అంతవరకు ఉంటే మనని మనం దిద్దుకోవడం అవుతుంది. లేకపోతే ప్రతి చిన్న మాటకి కుంగిపోవడం అనేటటువంటి లక్షణం వచ్చిందనుకోండి, వాడి జీవితం మృత్పిండం అయిపోతుంది. అంటే కింద పడినటువంటి మట్టి ముద్దలా అయిపోతాడు, ఇక పైకి లేవలేడు. ఈ అహంకారము అనేటటువంటిది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది మనిషి పొంది ఉండడానికి ఇదిగో ఇదొకటి కారణము అని మీరు చెప్పడం కుదరదు. అహంకరించడానికి కారణాన్ని కొత్తగా ఎక్కడి నుంచో తెచ్చుకోవలసిన అవసరం ఏమి ఉండదు. ఏదో ఒకటి వెతుక్కుని ఇదిగో దీనికి నేను అహంకరించవచ్చు అనుకుని అహంకరిస్తూ ఉంటాడంతే. ఒకడికి నేను పొడుగ్గా ఉన్నాన్న అహంకారం, ఒకడు పొట్టిగా ఉన్నాన్న అహంకారం.
ఒకడికి నల్లగా ఉన్నానని అహంకారం, ఒకడికి తెల్లగా ఉన్నానని అహంకారం, ఒకడికి చదువుకున్నానని అహంకారం, నాకు ఈ చదువు రాలేదని ఒకటి అహంకారం, ఒకడికి డబ్బు ఉందని అహంకారం, ఒకడికి నాకు లేదని అహంకారం. అసలు మనిషి అహంకరించడానికి కొత్తగా కారణం అన్నది వెతుక్కోవలసిన అవసరం ఉండదు. దాంట్లో మనిషి తాదాత్మ్యత పొందవలసినటువంటి స్థితికి వశుడైతే ఏదో కారణాన్ని వెతుక్కుంటాడు. చిత్రం ఏమిటంటే అన్నిటికన్నా ఆశ్చర్యకరంగా ఉంటుంది. తల్లిలో తండ్రో అధికారంలో ఉంటాడు, అందుకని బిడ్డలకు అహంకారం లేదు. భర్త అధికారంలో ఉంటాడు, భార్యకు అహంకారం. భార్య అధికారంలో ఉంటుంది, భర్తకు అహంకారం. తండ్రి గారు చాలా కీర్తి ప్రతిష్టలు వహించిన వాడై ఉంటాడు, అందుకని బిడ్డలకు అహంకారం. భర్త గొప్పవాడని భార్యకు అహంకారం, భార్య చాలా గొప్పది లబ్ధ ప్రతిష్ఠురాలని భర్తకు అహంకారం. పోనీ వీడికి ఏమైనా ఉందా అహంకరించడానికి? నీకు ఇది ఉందా అని అడిగారు అనుకోండి, నీకు ఏ గొప్పతనం ఉందా అహంకరిస్తున్నావు అని అడిగారు అనుకోండి, మా ఆయన గొప్పవాడు అందుకు అహంకరిస్తున్నాను. ఏమైనా నీకు దేనికయ్యా అహంకారం అన్నారు అనుకోండి, మా ఆవిడ చాలా గొప్పది అందుకు ఈయనకి అహంకారం. కాబట్టి దానికి అర్థమేం ఉండదు. ఈ అహంకారం వల్ల వచ్చేటటువంటి సమస్యలు, ఈ అహంకారం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు 1-2 ఉండవు. అది యథార్థమైనటువంటి వృత్తాంతాన్ని వ్యాసుడు మనకి భరతవంశ క్రమంలో అందచేశారు. దాన్ని నన్నయ్య గారు ఋషితుల్యుడు కనుక ఆంధ్రీకరించి కొన్ని అద్భుతమైనటువంటి అమృతభాండ సమానమైనటువంటి విషయాల్ని మనకు అందించారు. దీన్ని కొంచెం మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే మనిషిని ఎంతో ఉన్నతికి తీసుకెడుతుంది, మనిషికి ఒక గొప్ప ఆలంబనాన్ని ఇస్తుంది. అంత తొందరగా ప్రతిదానికి అహంకరించకుండా వినయంతో నిలబడగలిగినటువంటి స్థితిని అందచేస్తుంది. అది చాలా గొప్పగా ఉంటుంది. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు. ఆయనకి నడిచే దేవుడు అని పేరు. అంతటి వైభవాన్ని, ప్రపంచవ్యాప్తమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని పొందారు ఆయన. అటువంటి మహాపురుషుడు ఒకానొకప్పుడు ఆయన ఇలా నడిచి వెళ్ళిపోతూ ఉంటే రోడ్డుకి ఇరుప్రక్కలనున్నవారు కూడా నేల మీద పడి ఉండేవారు. ఒకానొక సందర్భంలో అయితే ఆయన ద్రవిడ దేశంలో నడిచి వెడుతుంటే 96 ఏళ్ల వయస్సులో ముందు తొట్టి రిక్షా వెడుతుంటే దాన్ని పట్టుకుని ఆయన నడిచి వెడుతుంటే, తొట్టి రిక్షా ఎక్కకూడదా అని మీరు అడగచ్చు, సన్యాసి వాహనం ఎక్కకూడదు. అందుకని ఆయన నడిచి వెడుతుంటే ఎదురుగా బస్సుల్లో వస్తున్న వాళ్ళు చెప్పులు బస్సుల్లో విప్పేసి రోడ్డు 2 పక్కల బస్సులు ఆపేసి కిందకి దిగిపోయి 2 పక్కల ఆయన వెళ్ళిపోయేంత వరకు నేల మీద పడి నమస్కారం చేస్తుండగా ఆయన నడిచి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయిన తర్వాత బస్సులు వెళ్ళేవి. తమంత తాముగా అన్ని కోట్ల మంది నీరాజనాలు పట్టారు ఆయనకి. అంతటి మహాపురుషుడు ఒకసారి మాట్లాడుతూ అన్నారు, ఇంతమంది నాకెందుకు నమస్కరిస్తారో తెలుసా? నేను శంకరాచార్యుల వారు బట్ట కట్టుకున్నట్టుగా బట్ట కట్టుకుని వేషం కట్టాను, అందుకుని నాకు నమస్కారాలు. ఇవన్నీ ఎవరికి చెందుతాయంటే శంకర భగవత్పాదులకి చెందుతాయి తప్ప ఇవన్నీ నాకు అని మీరు అనుకోకండి. ఈ నమస్కారాలన్నీ శంకరాచార్యుల వారికి. వారు ఎలా సత్యదండం పట్టుకున్నారో అలా, వారు ఎలా కాషాయం కట్టుకున్నారో అలా కట్టుకొని వారు స్థాపించినటువంటి పీఠానికి నేను ఆధిపత్యం వహించినటువంటి కారణం చేత నాలో శంకరుల్ని చూసి నమస్కరిస్తున్నారు తప్ప ఈ నమస్కారములు నాకు కాదు. అలా అనగలిగినటువంటి స్థితి ఎంతమందికి ఉంటుంది? అది చాలా చాలా గొప్ప లక్షణం. ఎన్ని ఉన్నా తాను అంత వినయంగా ఉండగలగడం, తాను అంత మర్యాదతో ప్రవర్తించగలగడం, దేని చేత కూడా తాను ఆ గొప్పగా ఇదంతా నాదే అనేటటువంటి అహంకారాన్ని పొందకుండా ఉండగలగడం, అన్ని విభూతులు ఈశ్వరుడిచ్చినా అత్యంత వినయంతో ప్రవర్తించగలగడం, ఇది అంత తేలిగ్గా అబ్బే విషయం కాదు. ఇక అహంకారం అంటారా, అది పొంది ఉండడానికి ఏమీ నేర్చుకోక్కర్లేదు, ఏమీ తెలియకపోవడమే అహంకారం పొంది ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం. అన్నీ తెలిసి నాకు అణిగిమడిగి పడి ఉంటుంది, ఏమీ లే నాకు ఎగిరిగిరి పడుతుంది అని మనకి తెలుగులో ఒక సామెత. అలా చాలా అద్భుతమైనటువంటి గాథ. నిజంగా మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతి వాడు మహాభారతంలో చదివి తెలుసుకుని
అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి ఆదర్శంగా తీసుకోవలసినటువంటి గాథ. అన్ని ధర్మసూక్ష్మములతో కూడుకున్నటువంటి గాథ. ఆద్యంతము అంత గొప్పగా ఆవిష్కరించారు మహానుభావుడు నన్నయ్య గారు. మీరు ఆ కథాక్రమాన్ని పరిశీలనం చేదురు కానీ నేను నిన్నను ఆ కథ ప్రారంభం చేసి ఉన్నాను. బృహస్పతి కుమారుడు కచుడు, శుక్రాచార్యుల వారి కుమార్తె దేవయాని. శుక్రాచార్యుల వారు రాక్షసరాజైనటువంటి వృషపర్వుడికి మంత్రి. బృహస్పతి కుమారుడైనటువంటి కచుణ్ణి దేవతలందరూ ప్రార్థన చేశారు, నువ్వు త్రికరణ శుద్ధిగా గురువుని సేవించు. గురువు దగ్గర మాయోపాయంతో విద్య నేర్చుకోమని పంపించడం కొన్ని కోట్ల జన్మలు నశించిపోని పంపించడమే. మాయోపాయంతో గురువు దగ్గర విద్య నేర్చుకోకూడదు. కాబట్టి గురు శుశ్రూష చేసి నేర్చుకో. ప్రధానంగా శుక్రాచార్యుల వారి దగ్గర ఏం తెలుసుకోవాలంటే మృత సంజీవని విద్య తెలుసుకో. ఆయన దగ్గర ఆ విద్య ఉన్న కారణం చేత చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తున్నాడు శుక్రుడు. మనకి అలా బ్రతికించగలిగినటువంటి ఆ మంత్రశక్తి లేదు. ఆ కారణం చేత రాక్షసుల చేతిలో మడిసిపోయిన దేవతలు మళ్ళీ ప్రాణం పొందే అవకాశం కలగట్లేదు. కాబట్టి గురువుని సేవించి నువ్వు ఆ విద్య నేర్చుకో. ఆయన వెళ్ళి అదే చెప్పాడు, నేను బృహస్పతి కుమారుణ్ణనే చెప్పాడు. అంతే గౌరవించాడు శుక్రాచార్యుల వారు. ఆదరించాడు, దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, చదువు నేర్పుతున్నాడు. ఇక్కడ విచిత్రం ఒకటి ఉంది. ఇంత చదువుకున్నవాడైనా, ఇంత తపోనిష్టాగరిష్ఠుడైనా, అటువంటి మృత సంజీవిని విద్యని వశం చేసుకున్నవాడైనా, ఇంత ప్రతిష్ట పొందినవాడైనా, దేవగురువు బృహస్పతి ఎటువంటి వాడో తాను అటువంటి వాడైనా, శుక్రాచార్యుల వారికి అధిగమించలేని బలహీనత ఒకటి ఉంది. ఏమిటా బలహీనత అంటే ఆయనకు ఒక్కతే కూతురు దేవయాని. ఆయన ఆ దేవయాని మనసు గాయపడడాన్ని కించిత్ ఇష్టపడడు. దేవయాని ప్రీతి చెందితే శుక్రాచార్యుల వారు చాలా రెట్లు ప్రీతి చెందుతాడు. దేవయాని ప్రీతి పొందకపోతే శుక్రాచార్యుల వారు ప్రీతి పొందరు. కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని పొందాలంటే దేవయాని ప్రీతి కూడా పొందాలి. అయితే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. అలాగే ప్రవర్తించాడు కచుడు. అలాగే ప్రవర్తించాడు అన్నప్పుడు కచుడు బ్రహ్మచారి, దేవయాని కన్య. ఆయన ఆమెని అంతగా సేవిస్తే, అంతగా దగ్గరైతే, వాళ్ళిద్దరి మధ్య ఏర్పడేటటువంటి ఆ అనురాగము, ఆ ఇద్దరి మధ్య ఏర్పడేటటువంటి ప్రేమ చివరికి ఏ స్థితిని పొందాలి అన్న విషయంలో ఎవరికి ఉండేటటువంటి నియమాల చేత వాళ్ళు సంస్కారాన్ని పొంది ఉంటారు. యువతలి వారు అవతల వారిని ఏ కారణం చేత అలా చూస్తున్నారు అన్నదాన్ని బట్టి దగ్గరగా ఉన్న హృదయములు పవిత్రంగా ఉంటాయి. అలా చూడడం చేత కాకుండా చూడడంలో దోషం ఏదైనా ఉంటే ఇవి వేరు పరిణామాలకి దారితీస్తాయి. అదే జరిగింది ఈ కథలో. అది ఎందుకు వచ్చిందో వివరణ చేస్తున్నారు మనకి నన్నయ్య గారు. కచుడు బాగా బృహస్పతిని, బాగా శుక్రాచార్యుల వారిని, దేవయానిని సేవించినటువంటి కారణం చేత చాలా ప్రీతి పొందుతున్నాడు శుక్రాచార్యుల వారు ప్రతిరోజు. ఈయన ప్రీతి ఎక్కువైపోతే ఏదో ఒక రోజున మృత సంజీవని విద్యని ఉపదేశం చేసేస్తాడు గురువుగారు. గురువుగారిని మీరు ఉపదేశం చెయ్యొద్దు అని అడ్డుపట్టగలిగిన వాడు ఉండడుగా, కాబట్టి ఇచ్చేస్తాడు ఆ విద్యని. కాబట్టి ఇవ్వకుండా చెయ్యాలి అంటే గురువుగారు లేకుండా చేస్తే వీళ్ళకే ప్రయోజనం ఉండదు. మళ్ళీ మృత సంజీవని విద్య ఉండదు, ఆ విద్య గురువుగారితో ఉంది. కాబట్టి గురువుగారు వాళ్ళకి కావాలి. ఉండకూడని వాడెవరు? దేవతల నుంచి వచ్చినవాడు కచుడు. కాబట్టి కచుడు లేకుండా చేద్దాం. కచుడు లేకుండా చేయాలంటే ఏం చేయాలి? కచుడిని చంపేయడమే. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వాడికి కొన్ని విహితములు ఉంటాయి, కొన్ని కర్తవ్యములు ఉంటాయి. ఎప్పుడైనా ఆ గురుపత్ని పిలిచి నాయన భిక్షాన్నం తీసుకురా అందనుకోండి, వెళ్ళి భిక్షాన్నం తీసుకొస్తాడు. గురువుగారు పిలిచి సమిధలు పట్టుకురా అంటే సమిధలు పట్టుకొస్తాడు. వెళ్ళి కాసిన పువ్వులు, పళ్ళు, తేనె పట్టుకురా, వెళ్ళి పట్టుకొస్తాడు. లేదు ఏదో ఈ ధేనువులను, ఆవులను మేపు అంటే ఆవుల్ని తీసుకెళ్ళి మేపుతూ ఉంటాడు. అలాగే కచుడు ఒక రోజున ఆవుల్ని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి ఆ ఆవుల్ని మేపుతున్నాడు. మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది.
ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఇప్పుడు ఉంటుంటాడు. నిన్ననే మీతో నేను మనవి చేసి ఆ పరదేవత ఉంటుంది. కదలిక అన్నది మీరు ఎప్పుడు చెప్పినా అది పరదేవతానుగ్రహము అని మీరు గుర్తుపెట్టుకోవాలి. కదలికలన్నీ ఆగిపోయినటువంటి స్థితిలో అంతర్ముఖుడై సమాధి యందు శివుడితో రమిస్తూ తాను శివుడుగా నిలబడిపోయిన స్థితిలో శివుడు తప్ప మిగిలిన కదలికలు ఎప్పుడు ఉన్నా అదంతా పరదేవతానుగ్రహమే. ఆ పరదేవతానుగ్రహము లోపించిందో కదలిక ఇంకొకలా మారిపోతుంది. కదలిక ఇంకొకలా మారిన ఉత్తర క్షణంలో పతనం ప్రారంభమైపోతుంది. అమ్మవారి అనుగ్రహం లేదు, ఒక్క కదలిక పాడి చేస్తుంది ఆవిడ. ఏదో ఒక కదలిక తేడా వస్తుంది అంతే. అది జీవితాన్ని కాదు, కడుపున పుట్టిన బిడ్డల్ని కూడా పాడు చేసేస్తుంది. పరదేవత అనుగ్రహం ఉంది, మీ కదలికలో దోషం వస్తుంటే ఆవిడ దిద్దుతుంది. ఆవిడ దిద్దడానికైనా, అందుకే ఆవిడ పంచతన్మాత్రశాయక. ఆవిడ వీడిలా ఇంద్రియ లౌల్యానికి గురి కాని అని విడిచిపెట్టిన ఒక్కటే కారణం, అవతల వ్యక్తి యొక్క ధర్మనిష్ట, అవతల వ్యక్తి యొక్క భక్తి, ఈ రెండిటినీ ప్రాతిపదికగా తీసుకుంటాడు. ఇప్పుడు ఆయన అదృష్టం చూడండి, ఆయన సమిధలు తీసుకురావడానికి వెళ్ళి ఉంటే దారి తప్పాడు అనుకుంటారు. ఆయన ఆవుల్ని కాస్తూ వెళ్ళాడు. ఆవులకో లక్షణం ఉంటుంది, తీసుకెళ్ళినటువంటి వాడు ఎక్కడికో వెళ్ళిపోయినా ఆవులు తిరిగి ఇంటికి వచ్చేస్తాయి. వాటికి అదొక లక్షణం ఉంటుంది. నిన్నను శృంగగిరి పీఠాన్ని నిర్వహణ చేసేటటువంటి హరిప్రసాద్ గారు మన దగ్గరికి వచ్చారు. వారి ఇంట్లో ఎప్పుడూ ఆవులు ఉంటాయి. వారి అన్ని వ్యాపార ప్రాంగణముల యందు ఆవులు ఉంటాయి. ఆయన తన ఇంట్లో ఉన్న ఆవుని ఏదో అది కొంచెం చూడుతో ఉంది కదా అని చెప్పి దానికి బాగా రక్షణగా ఉంటుంది అని దగ్గరగా ఒక 50 కిలోమీటర్ల దూరం అవతల ఎక్కడో ఇంకొక ఊళ్ళో తన ఫ్యాక్టరీ ప్రిమిసిస్లోకి పంపించారు ఒక ఆవుని. చాలా జాగ్రత్తగా పంపించి ఆయన రాత్రి పడుకొని నిద్రపోయారు. తెల్లవారేటప్పటికి అది అంబారావం చేస్తూ గేటు ముందు నించునుంది. ఆ 50 కిలోమీటర్ల దూరం అది ఎన్నడూ వెళ్ళి ఎరగదు. ఎన్ని మలుపులో ఉండి ఇంకొక ఊరు అది వచ్చేసింది అంతే. ఎలా వచ్చేసింది రాత్రికి రాత్రి అంటే ఆవులకి ఆ లక్షణం ఉంటుంది, అవి యజమాని దగ్గరికి వచ్చేస్తాయి, అవి అంత కష్టపడి వచ్చేస్తాయి. కాబట్టి కచుడు రాకపోవచ్చు, కానీ ఆవులు వస్తాయి ఇంటికి. కాబట్టి ఆ రోజున ధేనువుల్ని కాస్తూ అతను వెళ్ళడమే అతని అదృష్టం. కాబట్టి అతనికి ఏదో జరిగింది అని అనుమానించడానికి ఒక కారణం ఏర్పడింది. దేవయానిని కూడా తృప్తిపరిస్తే తప్ప, దేవయాని కూడా సంతోషిస్తే తప్ప సంతోషించని మనసు కచుడికి ఉండడం, శుక్రుడికి ఉండడం కచుడికి అదృష్టమైంది. ఎందుకని? శుక్రుడు పట్టించుకోలేదు, కానీ దేవయాని పట్టించుకోలేదు. వీడు ఇంకా ఇంటికి ఎందుకు రాలేదని అడిగింది. అలా అడిగేవాళ్ళు లేరనుకోండి, ఆయన ఏమైపోను, కుక్కలు పీకేసిన పులులు తినేసిన అయినా బతికించగలడు శుక్రాచార్యుల వారు. కాబట్టి ఇప్పుడు ఆ రాక్షసులు ఏం చేశారంటే ఆయన్ని తీసుకెళ్ళి ఓ చెట్టు కట్టేసి ఆయన్ని నరికి చంపేశాడు. ఇప్పుడు ఆ కచుడు మరణించాడు. సాయంకాలం వరకు ఆవులు ఆ చుట్టుపక్కల మేత మేసాయి. వెనకాతల తోలుకెళ్ళిన వాడు ఎవరున్నాడో అతను మరణించాడు, చెట్టు కట్టేశారు. కాబట్టి ఇప్పుడు ఆ శవాన్ని పీక్కు తినడం కూడా చాలా తేలిక క్రూర మృగాలకి. ఆవులు తిరిగి వచ్చాయి, శుక్రాచార్యుల వారు పట్టించుకోలేదు. ఆయన సాయంకాలం తను చేయవలసిన హోమం ఏముందో అగ్నికార్యం అది చేసుకున్నాడు. చేసుకుని ఆయన ప్రశాంతంగా కూర్చున్నాడు. దేవయాని వచ్చింది, వచ్చి శుక్రాచార్యుల వారిని ప్రశ్న వేసింది. ఇది అద్భుతమైనటువంటి రచనా విధానం. ఇందులో ఎక్కడా కూడా ఇంకొక రకమైన మాటను అన్నయ్య గారు తిన్నగా వాడరు. అంటే మీరు అర్థం చేసుకుని ఉంటారు నన్ను. కానీ ఆమె హృదయము ఆయన యందు అనురక్తమయ్యున్నది అన్న విషయం మాత్రం ఆవిడ మాట్లాడుతున్న తీరు బట్టి స్పష్టం అవుతుంది. కాబట్టి ఆవిడంది శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, వాడిమయాఖముల్ కలుగువాడ పరాంబుది గ్రుంకే ధేనువుల్ నేడిట వచ్చే ఏకతమ ఇష్టమయిన్ భవదగ్నిహోత్రముల్ పోడిగ వేల్వగాబడియే ప్రొద్దును పోయే కచుండు నేనియున్ రాడు వనంబులోన మృగరాక్షస పన్నగ బాధనొందెనో. ఇది
మనసులో ఎంతో ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు తప్ప మాట్లాడనటువంటి మాటలు. కచుడు అన్నవాడు వాడు తిరుగుతుండాలి, వాడు కనపట్టలేదు ఏంటండి ఇవాళ అని వెళ్ళిపోవడం వేరు. ఈవిడ ఇవాళ మాట్లాడుతున్న తీరు వేరు. దేవయాని అంటే దేవయాని ఆయన ఎందు కచుని ఎందు అనురాగమును పెంచుకుంటోంది అనడానికి ఈ పద్యం సాక్ష్యం. ఆవిడంది వాడిమయూఖముల్ కలుగుబాడ పరాంభుది గృంకే, చాలా తీవ్రమై వేడి కలిగినటువంటి కిరణములు కలిగినటువంటి సూర్యభగవానుడు పశ్చిమ సముద్రంలో మునక వేశాడు. అంటే సూర్యాస్తమయం అయిపోయింది. ధేనువుల్ నేటిట వచ్చే నేకతమ, వెళ్ళినటువంటి ఆవులు ఒక్క ఆవులే తిరిగి వచ్చాయి. ఆవుల్ని తోలుకుని వెళ్ళినవాడు తిరిగి రాలేదు. నిష్టమయిన్ భవదగ్నిహోత్రముల్ పోడిగ వెల్వగాబడియే, నీ అగ్నిహోత్రం ఉందే దానికి చక్కగా నువ్వు హోమకార్యం మాత్రం పూర్తి చేసేశావు, హవిస్సులు ఇచ్చేసావు, ఆ అగ్నిలో వ్రేల్చవలసినవి వ్రేల్చావు, దానికి చెయ్యవలసిన పూజ పూర్తి చేసేశావు. అంటే అందులో ఒక చిన్న దెప్పి పొడుపు ఉంది, నువ్వు పట్టించుకోలేదు కచుడు రాలేదన్న విషయాన్ని నాన్న. కాబట్టి నువ్వు సాయంకాలం చెయ్యవలసిన పని చేసేసావు, అగ్నికార్యం అయిపోయింది. కచుండు నేనియున్ రాడు, కచుడు మాత్రం తిరిగి రాలేదు. అంటే ఆవిడికి ఎంత ఆందోళన ఉందో చూడండి ఆయన రాకపోవడం మీద. కచుండు నేనియున్ రాడు వనంబులోన మృగరాక్షస పన్నగ బాధనొందెనో, వనంలో అరణ్యంలో మృగముల వలన కానీ రాక్షసుల వలన కానీ పాముల వలన కానీ ఏమైనా బాధ పొందాడో ఏమో. కాబట్టి నాన్నగారు కచుడు రాలేదు, నాకు చాలా ఆందోళనగా ఉంది అందావిడ. అంటే వెంటనే దేవయాని ఏదైనా ఒక మాట అంటే దానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు శుక్రాచార్యుల వారు. ఆయనకున్న తన కూతురు మీద ఆయనకున్నటువంటి అభిమానము అవధి లేనిది, అంత ప్రేమ కలిగినటువంటి వాడు. అది తండ్రితనానికి దోషమా అంటే దోషమని చెప్పలేం, కానీ అంతటి మహాతపస్వికి అంత హద్దులేని ప్రేమ ఉండడం ఆశ్చర్యకరం. కాబట్టి ఇప్పుడు ఆ శుక్రాచార్యుల వారు ఒక్కసారి దివ్య దృష్టితో, నేను మీతో మనవి చేశాను, ఈ నేత్రం మనకు ఒక లక్షణం ఉంటుంది, ఇది కొంత దూరం మాత్రమే చూస్తుంది, మాంసనేత్రం. అంతకన్నా దూరం చూడగలిగినవి కొన్ని ఉంటాయి, వాటిని తపస్సంపత్తి చేత పొందినటువంటి దృష్టి అంటారు. అప్పుడు ఈ కన్ను మూసేస్తారు, ఆంతరనేత్రాన్ని తెరిచి చూస్తారు. చూసినప్పుడు వాళ్ళు ఇలానే చూస్తే ఎలా చూస్తానో అలా వాళ్ళు చూడగలరు, ఆ శక్తి ఉంటుంది. అలా ఉంటాయా అండి? నీకు లేదని ఎవడికో లేదని నువ్వు అనకూడదు. నువ్వు చేయలేదుగా అలా తపస్సు, నువ్వు అలా చేసి ఉంటే నీకు వచ్చి ఉండేది. నువ్వు చెయ్యకుండా అన్నం తింటే ఆకలి తీరుతుందా అండి అని నువ్వు అన్నం తిననప్పుడు అడుగుంటావు. నువ్వు ఇప్పుడు తిన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు అలా అడగవు. నువ్వు ఓసారి అంత గొప్ప తపస్సు నువ్వు చేసి ఉంటే ఈ ప్రశ్న నువ్వు వెయ్యవు. ఈ ప్రశ్న వెయ్యకుండా అది మూఢనమ్మకం అనడం నీ అజ్ఞానానికి పరాకాష్ఠ. కాబట్టి ఇప్పుడు ఆయన లోదృష్టితో ఆంతరదృష్టితో ఒక్కసారి లోకం అంతా చూశాడు. ఎక్కడున్నాడు కచుడు? ప్రధానంగా అరణ్యమే కదండి, ఆ ధేనువుల్ని తీసుకెళ్ళింది, కనపడలేదు. ఏమిటా అని బాగా పరిశీలనంగా చూస్తే ఓ చెట్టుకి కట్టబడినటువంటి శవం కనపడింది. ఆయన అన్నాడు, చంపేశారమ్మా, రాక్షసులు కచుడిని చంపేశారు అసూయ చేత, అదిగో చెట్టు దగ్గర ఉందమ్మా శవం అన్నాడు. వెంటనే దేవయాని చాలా బాధపడిపోయింది. అలా కాదు నాన్నగారు, బ్రతికించాలని ఆయన తన విద్యని స్మరించాడు, మృత సంజీవని స్మరించి. అంటే ఎంత చెప్పు చేతలలో ఉంటాయో చూడండి ఆ శక్తులు. ఒకసారి వశం అయిపోతే అది పెద్ద విశేషం కాదండి. ఒక కుక్క వశం అయితే మీరు బంతి అలా విసిరి పట్టరా అంటే పట్టుకొస్తుంది వెళ్ళి, మీరు రాత్రి పడుకుంటే తిరుగుతూ కాపాడు. ఒక పెద్ద పులి, సహజంగా క్రౌర్యం ఉన్నటువంటి పులి, ఇదిగో ఈ వలయంలోంచి దూరు అంటే దూరుతుంది అలవాటు చేస్తే. ఒక దివ్యమైనటువంటి శక్తిని పొందినవాడు ఆ శక్తిని వెళ్ళి నువ్వు చెయ్యి అంటే ఆ శక్తి ఆయనకి ఎందుకు వశమై పని చేయదని మీరు అనుకుంటున్నారు. కాబట్టి పని చేస్తుందంటే. కాబట్టి ఆయన మృత సంజీవని విద్యని పిలిచి అన్నాడు, నువ్వు వెళ్ళదిగో చెట్టుకు కట్టబడినటువంటి కచుణ్ణి స్పృశించి ఆయన్ని మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చెయ్యి. ఇప్పుడు ఆ విద్య వెళ్ళి ఆయన్ని స్పృశించింది, ఆయన మళ్ళీ బ్రతికాడు. కచుడు తిరిగి వచ్చేసాడు. చాలా సంతోషించాడు కచుడు.
మహానుభావుడు నన్ను బ్రతికించాడని. పైకి ఈ మాట అనకపోయినా లోపల చాలా సంతోషించింది దేవయాని. అమ్మయ్యా కచుడు బ్రతికాడని. పగ పెరిగింది రాక్షసులకి. వీడసాధ్యం కుల వీడిని చంపేశానరా, వీడిని చంపేస్తే శుక్రాచార్యుల వారు మళ్ళీ ఆ మృత సంజీవని విద్యని పంపి బతికించాడు. కాబట్టి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదండి. వాళ్ళందరూ సమావేశమయ్యారు. శవం దొరికితే బతికించాడు. కాబట్టి అసలు శవం దొరకకుండా ఉండాలి. మన గురువుగారి దగ్గర ఓ శక్తి ఉంది. బూది చేసేసి ఎక్కడన్నా పెట్టినా బతికిస్తాడు మళ్ళీ. కాబట్టి ఇక బతికించడానికి అవకాశం లేకుండా చెయ్యాలంటే ఏం చేయాలి? బూది చేసి గురువుగారి కడుపులోకే పంపించేయాలి. పంపించేస్తే ఇప్పుడు వాడిని బతికిస్తే మృత సంజీవని విద్యని పంపించి వాడు బయటికి రావాలిగా. కడుపులో ఏనాళ్ళు పెట్టి కూర్చుంటాడు, బయటికి రావాలి. వాడు బయటికి వస్తే గురువుగారు చచ్చిపోతాడు. అందుకని గురువుగారికి బతికించడు. కాబట్టి గురువుగారి కడుపులోకే పంపించేయాలంటే ఈ మాట వాణ్ణి చంపి కాల్చి బూది చేసి గురువుగారు పుచ్చుకునేటటువంటి మద్యంలో కలిపి పట్టించేద్దాం. మద్యానికి మత్తు ఎక్కించే లక్షణం ఉందిగా. అందులో ఏమిటి అంత బూది వస్తోంది ఏమిటి, అది అలా ఉంది ఏమిటి ఆలోచించడు. మొదటి గుటకలోనే మత్తు ప్రారంభమై తాగేస్తారు అని వాళ్ళు ఏం చేశారంటే కచుణ్ణి కాల్చి ఆ శవాన్ని బూది చేసి ఆ బూది తీసుకెళ్ళి శుక్రాచార్యుల వారు తాగేటటువంటి మద్యంలో కలిపి ఆయనకిచ్చారు. ఇస్తే ఆయన పుచ్చేసుకున్నారు. అంటే దీన్ని బట్టి ఒక విషయం స్పష్టము అని తెలుస్తోంది. అప్పటి వరకు బ్రాహ్మణులు కూడా మద్యం సేవించేటటువంటి అలవాటు ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు అడవికి పువ్వులు తేరగబడి నరిగిన కచుని చంపి వారక ధనుజుల్ పొడవుసెడ కాల్చి సురతో పడయకయ బూది శుక్రు త్రావించి రొగిన్. పువ్వులు తేవడానికి అరణ్యానికి వెళ్ళినటువంటి కచుణ్ణి చంపేసి కాల్చేసి బూది చేసి సురలో కలిపి శుక్రాచార్యుల వారితో తాగించేశారు. తాగించేస్తే మళ్ళీ చీకటి పడిపోయింది. మళ్ళీ రాలేదు. మళ్ళీ రాకపోతే పట్టించుకునేవాడు ఎవరు? దేవయాని ఒక్కతే. అలా అస్తమానం అతని గురించి ఆలోచించి అతను వచ్చాడో లేదో అంటే అర్థం ఏమిటి? పగలంతా ఆవిడ రాత్రి ఈయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంటుందని గుర్తు. అంటే దాని అర్థం ఒక కన్యకి ఎటువంటి లక్షణం ఏర్పడింది అంటే అది ఖచ్చితంగా అనురాగ సంబంధమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆవిడ సాయంకాలం అయింది, అడిగితే ఆయన అన్నాడు చాలా తేలిగ్గా, అమ్మ ఏముంది పెద్ద విచిత్రం, రాక్షసులు మళ్ళీ చంపేసి ఉంటారు అని మళ్ళీ బతికించమంటుందేమో గొడవని చెప్పి ఆయన అన్నాడు ఉత్తమ గతులు పొందుతాడులేమ్మా, ఆయన బ్రహ్మచర్యం ఆయన విధి ఆయన పాటించాడుగా, చంపిన వాళ్ళు పాడవుతారేమో కానీ ఆయనకే ఉత్తమ గతులకు వెళ్ళిపోయి ఉంటాడులే, వెళ్ళు అన్నాడు. ఆవిడంది నేను అన్నం ముట్టనేమనుకుంటున్నావు, అన్నం కూడా తిన్నావు కచుడు లేకపోతే అంటే ఇంకా వేరే చెప్పాలా? ఈ రోజుల్లో వాడేటటువంటి భాష ఏది ఉందో అది కచుడికి దేవయానికి మధ్య దేవయాని వైపు నుంచి అంకురారోపణం జరుగుతోంది అన్న విషయాన్ని నేను చెప్పాలేమిటి కొత్తగా? సిద్ధావస్థలమే కాబట్టి మనం దాన్ని తెలుసుకోగలం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం పర్వాలేదమ్మా కచుడు సుగతిని పొంది ఉంటాడు అంటే ఆవిడంది అతిలోకోత్తరుడైన అంగిరిసు మనమడు ఆశ్రితుండు ఆ బృహస్పతికి పుత్రుడు మీకు శిష్యుడు స్వరూప బ్రహ్మచర్యాశ్రమ వ్రత సంపన్నుడు అకారణంబా ధనుజ వ్యాపాదితుండైన అచ్యుత ధర్మజ్ఞ మహాత్మా అక్కచునికి శోకింపకెట్లుండేదన్. ఏమిటయా చాలా తేలిగ్గా చెప్పేశారు నాన్నగారు. లోపలికి వెళ్ళమ్మా ఉత్తమ గతులు పొందుంటాడంటారేమిటి మీరు? ఆయన ఎవరనుకుంటున్నారు? మహానుభావుడైనటువంటి అంగిరిస మహర్షి యొక్క మనవడు, మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నవాడు, తండ్రిని ఆశ్రయించినట్టు గురువుగారిని ఆశ్రయించి ఉన్నాడు అతను. కాబట్టి మీరు రక్షకులు ఇప్పుడు ఆయనకి. పైగా దేవగురువు అయినటువంటి బృహస్పతి కుమారుడు, ఏమి సామాన్యుడు కాడు, మీకు శిష్యుడు. నాన్నగారండి మీకు శిష్యుడైన స్వరూపమైనటువంటి బ్రహ్మచర్యాశ్రమము యొక్క వ్రతమునందు సంపన్నమైన స్థితిని పొందినవాడు, అంత బాగా బ్రహ్మచర్యాశ్రమాన్ని అనుష్ఠిస్తున్నవాడు. అటువంటి వాణ్ణి కారణం లేకుండా ఈ రాక్షసులు ఆయన మీద క్రోధాన్ని పెట్టుకుని ఆయన్ని చంపేశారు. అటువంటి కచుడి గురించి శోకించద్దంటారేంటి? ఇన్ని కారణాలు ఉన్నాయి. అటువంటి మహాత్ముడు చచ్చిపోతే ఏడవకపోవడానికి నేను ఏడుస్తున్నాను. ఏడిస్తే ఏడంటారేమో నేను అన్నం తిన్నాను ఆ కచుడు లేకపోతే. అప్పటికీ
ఆమెకి అనురాగం ఉన్నది అన్న విషయం శుక్రాచార్యుల వారికి ఎందుకు అర్థం కాలేదండి అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. అలా ఆమె అనురక్తి అవుతుంది అని శుక్రాచార్యుల వారు వేరొక కారణానికి ఊహించలేదు. ఏ కారణమో నేను మీకు ఎదర చూపిస్తాను. కాబట్టి ఆమె అంత హఠం చేస్తే ఆయన అన్నారు, అదేమిటమ్మా అన్నం కూడా తిన్నంటున్నావు, అంతే ఖర్చుడు బ్రతకవలసిందే. అయితే సరే ఎక్కడున్నా బ్రతికిస్తాను, చేతిలో విద్య ఉందిగా. ఆయన మళ్ళీ అంతర్ముఖుడై చూశాడు, ఎక్కడా కనపడలేదు. ఆఖరికి తన కడుపులోనే కనపడ్డాడు, బూది అయిపోయి. అమ్మాయి రాక్షసులు నాతో తాగించేశారు, బూది కలిపేసి లోపలికి వెళ్ళిపోయాడు. భూసురులాదిగ గల జనులీసుర సేవించిరేని ఇది మొదలగ పాపాసక్తి పతితులగుదురు చేసితి మర్యాద దీని చేకొనుడు జనుల్. సురాపానం అనేటటువంటిది ఇప్పటి వరకు బ్రాహ్మణులు కూడా చేశారు, కానీ ఇప్పుడు నేను కట్టడి చేస్తున్నాను. ఎంత తపస్సున్నవాడైనా, ఎంత జ్ఞానమున్నవాడైనా, ఎంత భక్తి ఉన్నవాడైనా సురాపానము చేస్తే వెంటనే వాడికి విస్మృతి కలుగుతుంది. వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, పాపపు పని చేస్తాడు. నేను సురాపానం చేయడం వల్ల అందులో కచుని యొక్క బూది ఉంది అని తెలుసుకోకుండా తాగేశాను. కాబట్టి నేను ఇవాళ నుంచి లోకానికి ఒక వాక్కు విడిచిపెడుతున్నాను. బ్రాహ్మణునితో సహా మనుష్య పుటక పుట్టినవాడెవ్వరూ సురాపానము చెయ్యరాదు. అలా సురాపానం చేస్తే ఘోరాతి ఘోరమైన స్థితిని వాడు పొందుగాక. కాబట్టి ఆనాటి నుంచి ఇక సురాపానం అనేటటువంటిది పూర్తిగా నిషిద్ధం శాస్త్రంలో. కాబట్టి శాస్త్రమునందు అనురక్తి ఉన్నవాడైతే ఆ ఒక్క మాట చాలు, దాని జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు ఈ లోపలే ఉన్నటువంటి వాడిని బ్రతికించాలి కూతురు కోసం. కాబట్టి ఆయన మళ్ళీ ఆ మంత్రం చదివాడు, లోపల ఆ కచుడు ఊపిరి పోసుకుని మళ్ళీ సహజస్థితిని పొందాడు. గురువుగారు మీరు నన్ను దయతో బతికించారు, కానీ నేను బయటికి రావడం ఎలా? నువ్వు బయటికి వస్తే నేను చచ్చిపోతాను. కాబట్టి శుక్రాచార్యుల వారు అన్నారు, నువ్వు ఆ కడుపులో ఉండగానే నేను నీకు మృత సంజీవని విద్యని ఉపదేశం చేసేస్తాను. నువ్వు మృత సంజీవని విద్యని పొంది నువ్వు బయటికి రా, నేను మరణిస్తాను. నువ్వు మృత సంజీవని విద్యతో నన్ను బ్రతికించు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించండి. కచుని మనసులో అన్యమైన ఆలోచన ఏదైనా ఉంటే మృత సంజీవని విద్య ఉపదేశం పుచ్చేసుకుని గురువుగారి కడుపులోంచి బయటకు వచ్చి తన దారిని తాను వెళ్ళిపోతే కచుడికి తప్ప మృత సంజీవని విద్య తెలుసున్నవాడు రాక్షసులకి లేడి. 2 అమ్మా, నేను చనిపోయిన తరువాత వీడు పైకొచ్చి నాకు మళ్ళీ మృత సంజీవని విద్యతో బతికిస్తాడో బతికించడో అనుమానం. అందుకని నేను ఎలా ఉపదేశం చేస్తానమ్మా అని శుక్రాచార్యుల వారు అడగచ్చు. శిష్యుడి మీద నమ్మకం అంటే గురువుగారికి ఉండే నమ్మకం అటువంటిది. ఆ మాట కనీసం మనసులో సంకల్పంగా కూడా శుక్రాచార్యుల వారికి రాలేదు. త్రికరణ శుద్ధి కలిగినటువంటి శిష్యుడంటే గురువుగారిని అలా మోసం చేద్దామన్న ఆలోచన శిష్యుడికి రాలేదు. కాబట్టి ఇప్పుడు గురువులో కానీ శిష్యుల్లో కానీ దోషం ఏమైనా ఉందా? వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అభిమానం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం కేవలం గురు శిష్య సంబంధం తప్ప వాళ్ళిద్దరికీ ఇంకొక ఆలోచన లేదు. ఇంకొక ఆలోచన లేదు కాబట్టే ఎప్పుడూ శుక్రాచార్యులు వారు ఏమనుకునేవాడంటే, ఈయన ఈ కచుడు నాకు శిష్యుడు కనుక అతను నాకు కొడుకుతో సమానం. నాకు కొడుకుతో సమానం కనుక దేవయాని నాకు కూతురు, దేవయాని నాకు కూతురు కనుక వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అవుతారు. ఒక చెల్లెలుగా అన్నగారి కోసం బెంగబెట్టుకుంటోందనుకున్నాడు తప్ప ఆమె ధర్మాన్ని తప్పి అనురక్తి అవుతోందని శుక్రాచార్యులు వారు ఊహించలేకపోయాడు. అందుకని ఆయనకి అందలేదు ఆ విషయం. ఆయన లోపలంత ధర్మం పట్టుకున్నాడు. కచుడు దేవయాని తన యందు అనురక్తి అవుతోంది అని ఆయన తెలుసుకోలేకపోయాడు. ఎందుకని అంటే ఈయన్ని నేను ఎంత సేవిస్తున్నానో ఆమెనంత సేవిస్తున్నాను. ధార్మిక కోణంలో చూసినప్పుడు గురుపుత్రిక కనుక ఆమె నాకు చెల్లెలవుతుంది. కాబట్టి ఒక అన్నగారి మీద ఎంత ప్రేమ పెంచుకుంటుందో నా మీద అంత ప్రేమ పెంచుకుంది. లోకంలో చూడండి, ఒక్కొక్క చోట తోడ పుట్టినటువంటి అన్నదమ్ముల మీద ఎంత ప్రేమ ఉంటుందో
ఆ కుటుంబంతో సాన్నిహిత్యం పొంది అన్నయ్య అన్నయ్య అని పిలిపించుకున్న వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకని నా మీద అంత ప్రేమ పొందిందనుకున్నాడు కచుడు. కాబట్టి ఇప్పుడు కచుని యందు దోషం లేదు, శుక్రుని యందు దోషం లేదు, వాళ్ళిద్దరూ ధర్మానికి కట్టుబడ్డారు. దోషం అంటూ ఉంటే ఎవరి యందు ప్రవేశించింది? ధర్మం తప్పి అనురక్త అవ్వడం అనేటటువంటి దోషం ఒక్క దేవయాని ఎందే పుట్టి. ఇప్పుడు ధర్మవైక్లభ్యం అంటూ ఏదైనా జరిగితే అది దేవయాని వల్లే జరిగింది. ఇది ఒకరు చెప్తే వినే గుణం అయితే బాగుండుండేది. దేవయాని పాత్రలో యథార్థముగా తనంత తానుగా అహంకరించడానికి దేవయానికి అంత గొప్ప లక్షణాలు ఏం లేవు. అంత గొప్పగా చెప్పేసినట్టుగా నన్నయ్య గారు ఏం చెప్పలేదు ఎక్కడ. ఆవిడ ఎప్పుడు చెప్పుకున్నా ఆవిడ అహంకారం అంతా ఏమిటంటే నేను శుక్రాచార్యుల వారి కూతురు కాబట్టి నేను ఆయన యందు అనురక్తం అవడమే వాడి జన్మధన్యం. నేను నీదానవుతానంటే పొంగిపోతాడు తప్ప అన్నన్నా అంటాడేమిటి అసలు అననే అనడు. అయ్య బాబోయ్ దేవయాని నా భార్య అవడమా అని పరవశించి కింద పడిపోతాడు అనుకుందంతే. నేను శుక్రాచార్యుల వారి కూతుర్ని అనేటటువంటి లక్షణం చేత ఆవిడ పెంచుకున్న అభిజాత్యమో అహంకారమో అటువంటివి. నేను మీతో మనవి చేసింది అదే ఉపోద్ఘాతంలో. నేను బృహస్పతి కొడుకుని అని కచుడు కూడా అహంకరించవచ్చు, నేను మృత సంజీవని ఉన్నవాణ్ణి అని శుక్రాచార్యుల వారు కూడా అహంకరించవచ్చు. వాళ్ళిద్దరికీ లేదు. వాళ్ళు వాళ్ళ ధర్మంలో వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళ మనసుల్లో ఏ విధమైనటువంటి అహంకారాలు లేవు, ఏ విధమైన అన్యభావనలు లేవు. ఉన్న అల్లరంతా ఎక్కడొచ్చింది? దేవయానితోనే వచ్చింది. కాబట్టి ఇప్పుడు తాను పొందాలనుకున్న ప్రధానమైన విద్యని తాను పొందేశాడు, మృత సంజీవనిని. పైగా గురువుగారిని సేవించి ఇతర విద్యలు నేర్చుకున్నాడు. కాబట్టి గురువుగారి దగ్గర సెలవు తీసుకుని అయ్యా నేను వెళ్ళొస్తాను, ఇంకా నేను దేవలోకానికి వెళ్ళి మా తండ్రి గారిని దేవతల్ని సేవిస్తాను. చిత్రం ఏమిటంటే శుక్రాచార్యుల వారు నీకు ఇచ్చిన విద్యతో దేవతల్ని బతికించవద్దు, ఇప్పటి వరకు రాక్షసులే బతికుంటున్నారు, దీంతో దేవతలను బ్రతికించవద్దు అని అనగలడు. విద్యనిచ్చిన గురువు దీనిని నువ్వు ఇలా ఉపయోగించవద్దు అని అనలేదు. అంటే ఆయన ఔదార్యం అటువంటిది. ఇది శుక్రాచార్యుల వారి యొక్క గొప్పతనం. నిష్కర్షగా ఆయన మహానుభావుడు. ఆయన ఏ ఇతర కారణం చేత ఆ విద్యని ప్రయోగించవద్దు అన్న మాటే అనలేదు. అసలు ఆయన ఆ విద్య గురించి ఆలోచించలేదు. అంత ఉదారుడై ఇచ్చేశాడంతే. గురువు అన్న మాటకున్న గొప్పతనం ఏమిటంటే ప్రతిఫలాన్ని అపేక్షించడం అన్నది మనసులో ఎన్నడూ లేకుండా ఇవ్వడం ఒక్కటే తెలుసున్నవాడు. అది ఎక్కడి వరకు? తాను ఎంతో తపస్సు చేసి నేర్చుకున్నటువంటి విద్యల దగ్గర నుంచి, ఉపాసన బలం దగ్గర నుంచి శిష్యుల అభ్యున్నతి కొరకు ధారపోసేస్తాడు తప్ప తనకి ఈ ప్రతిఫలం ఉండాలని కోరుకున్నవాడు గురువు కానే కాడు. ఇలా ఎందుకు చేశారు అని అడిగారనుకోండి, అలా చెయ్యకుండా ఉండలేక. పొద్దున్నే పేపర్ ఎందుకు చదువుతారండి అన్నారనుకోండి, అలా చదవకుండా ఉండలేక. కాఫీ ఎందుకు తాగుతారండి అని అడిగారనుకోండి, కాఫీ తాగకుండా ఉండలేక. ఎందుకండి మీరు అంత కష్టపడి నేర్చుకున్నవన్నీ అలా ధారపోసేస్తారు? అలా ధారపోయకుండా ఉండలేక. అది ఆయన మనస్థితి. అది కోట్ల కోట్ల మందిలో ఒక్కడికి ఈశ్వరుడు ఇస్తాడు. అది సుసంపన్నమైనటువంటి హృదయం. అది గురుత్వము అని పేరు దానికి. కాబట్టి శుక్రుడు మహానుభావుడు. కాబట్టి ఆయన ఏమీ నియమనం చేయలేదు, ఈ విద్యని ఇందుకు వాడవద్దు అని ఆయన ఏమనలేదు. ఆయన ఏ విధమైన స్వార్థం మనసులో పెట్టుకోలేదు. ఈయన్ని ఎంత గౌరవించాడో దేవయానిని కూడా అంతే గౌరవించాడు. కాబట్టి గురువుగారి దగ్గర సెలవు తీసుకుని దేవయాని దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ దగ్గర కూడా సెలవు తీసుకుని వెళ్ళిపోదాం, అదొక మర్యాద కదా, ఆవిడికి కూడా చెప్పి వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుంది అని వెళ్ళాడు. వెళ్ళి నేను బయలుదేరుతున్నాను దేవయాని, స్వర్గలోకానికి మళ్ళీ వెడుతున్నాను, అక్కడి నుంచే కదా వచ్చాను చదువుకోవడానికి, గురువుగారి అనుగ్రహంతో చదువు పూర్తయిపోయింది, మృత సంజీవిని విద్య కూడా నాకు వశమైందని చెప్పాడు. అంటే దేవయానంది, నీవును బ్రహ్మచారివి, వినీతుడవు, నేనును కన్యకన్, మహీదేవ కులావతంస రవితేజ, వివాహము నీకు నాకు మున్ భావజ శక్తి నైనయది, పన్నుగనన్ను పరిగ్రహింపు సంజీవనితోడ శుక్రుదయన్, చేయుము నాకు ప్రియంబు నావుడన్. ఎంత అహంకారం ఉందో చూడండి ఆ మాటలో. ఆవిడంది, నీవును బ్రహ్మచారివి, ఓ కచుడా నీవు బ్రహ్మచారివి, నేనును కన్యకన్, నేను కన్యని. మనిద్దరి మధ్య, ఆవిడ దృష్టిలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అంతే. ఆయన బ్రహ్మచారి, ఈవిడ కన్యక. ఆయనకి తర్వాత
భార్యాస్థానంలోకి ఒక స్త్రీ కావాలి, ఈవిడికి భర్తృస్థానంలోకి ఒక పురుషుడు కావాలి. కాబట్టి నీకు ఒక అవసరం ఉంది, నాకు ఒక అవసరం ఉంది, ఇది గుర్తు చేస్తాను. కాబట్టి మహీదేవ కులావతంస రవితేజ, సూర్యుడంత తేజస్సు కలవాడా, మహానుభావుడా, భూమి యందు పుట్టినటువంటి గొప్ప దేవతాశ్రేష్ఠుడా, అటువంటి వాడివి వివాహము నీకు నాకు మున్ భావజశక్తినైన యది. ఎంత పెద్ద మాట వేసేసిందో చూడండి. ఇప్పుడు కొత్తగా నన్ను పెళ్లి చేసుకోని నేను నిన్ను అడగట్లేదు. ఎంత అహంకారం! నీకు నాకు పెళ్ళి ఎప్పుడూ అయిపోయింది. ఎప్పుడైపోయింది అంటే భావజశక్తి, అది మనోజ అని కదా, మన్మధుడికి ఉన్న పేర్లలో మనోజుడు, మనస్సు నుండి పుట్టినవాడు అని ఒక పేరు. కాబట్టి నీకు నాకు పెళ్ళి మన్మధుని యొక్క ప్రకోపం చేత ఎప్పుడో అయిపోయింది. అంటే నేను నిన్ను అలా చూశాను, నువ్వు నన్ను అలా చూశావని నిర్ధారించేస్తాను. ఆయన అలా చూశాడో లేదో ఆవిడకి అనవసరం. ఈవిడ చూసింది, ఆయన అలా చూశాడు అనుకుంటోంది. అనుకోవడం కాదు, అదే సత్యం అంటుంది అంతే. కాబట్టి నీకు నాకు పెళ్ళి అయిపోయింది, మన్మధుడు చేసేశాడు మన ఇద్దరు పెళ్ళి అయింది. భావజశక్తినైన యది పన్నుగ నన్ను పరిగ్రహింపు సంజీవనితోడ శుక్రుదయం. శుక్రాచార్యుల వారి యొక్క దయతో రెండు పుచ్చుకో. ఒకటి మృత సంజీవని, రెండు నీ అదృష్టం, నన్ను కూడా పుచ్చుకో. తప్ప అంతటి మహానుభావుడు తనకి భార్య అవ్వాలన్న వినయం ఏమీ లేదు ఆవిడికి. నేనా ఆయనకి భార్యనవడం ఆయన అదృష్టం అనుకుంటాను. కాబట్టి శుక్రుని అనుగ్రహంతో మృత సంజీవనితో పాటు నన్ను కూడా పొందు. ఎందుకు దేవయానికి అహంకారం? నేను మీతో మళ్ళీ మళ్ళీ మనవి చేస్తున్నాను. అహంకరించడానికి ఏదో కారణం ఉందని అన్నయ్య గారు ఏం చెప్పలేదు. ఆవిడ మాత్రం చెప్తూ ఉంటుంది ఎప్పుడు. ఏమనో తెలుసా అండి, మృత సంజీవుని తెలిసి ఉన్న శుక్రాచార్యుల వారికి నేను కూతురునంటూ ఉంటుంది. తప్ప శుక్రాచార్యుల వారికి ఎంత వినయం ఉందో, ఆయనకి ఎంత తపస్సు ఉందో, అంత భక్తి ఉందో, ఎంత ధర్మం ఉందో, అందులో తనకెంతుందో ఎప్పుడూ పరిశీలించుకోలేదు. మహాత్ములతో ఉన్నటువంటి భౌతికమైన సంబంధాన్ని అహంకరించడానికి వాడుకోవడం పతనహేతువే తప్ప ఉన్నతికి హేతువు కాదు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, పన్నుగనన్ను పరిగ్రహింపు సంజీవని తోడ శుక్రుతయం చేయుము నాకు ప్రియంబు నావుడన్. నాకు ప్రియం చేయవయా, నేను కోరుకున్న కోరిక తీర్చు అంటే. ఆయన అన్నాడు, కచుడు భావజశక్తి అయినది అని నువ్వు అంటున్నావు, నాకు అసలు అటువంటి మన్మథ వికారం లేదు. మన్మథ వికారము లేకపోవడానికి కారణమేమి? ఆమె కన్య కాదా, ఈయన బ్రహ్మచారి కాడా? కన్యా బ్రహ్మచారే. కానీ ఇక్కడ మీరు ఒక పెద్ద ధర్మ సూక్ష్మాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. మనసుకి మన్మథ ప్రచోదనం అనేటటువంటి లక్షణము ఉంటుంది, అది సహజం. కానీ దానికి విరుగుడు కూడా ఉంది లోకంలో. అమ్మా అని మీరు పిలిచారనుకోండి, అమ్మా అని పిలిచినప్పుడు మీ కన్నుల ఎదుట ఉన్నటువంటి స్త్రీలో మీకు కామాక్షి కనపడింది అనుకోండి. కంచిలో దేవాలయంలో కూర్చున్న నా తల్లి ఉందే, ఆమెయే ఇదిగో ఈ రూపంతో నా ఎదురుగుండా ఉంది అని నేను భావన చేసి అమ్మా అని మాట్లాడాను అనుకోండి. అమ్మా అని నేను అలా భావన చేసి మాట్లాడిన ఉత్తర క్షణంలో పొంగుతున్న పాల మీద నీళ్లు, అంతకన్నా ఇంక నేను దాన్ని వివరణ చేయక్కర్లేదు. అది ఒక పవిత్రమైనటువంటి ఆలోచన సరళి చేత మనసు తప్పుడు మార్గాన్ని పట్టకుండా నియంత్రించుకోగలిగినటువంటి స్థితిని పొందుతుంది. మన్మధుని యొక్క బాణము, ఆ తాపము కచుని ఎందుకు కలగలేదు? ఆయనకి ధర్మాన్ని పట్టుకున్నాడు. మా గురువుగారు అమ్మాయి కాబట్టి నాకేమవుతుంది? చెల్లెలు అవుతుంది. నా చెల్లెలు అన్న భావన కలిగిన నాడు ఇంకా ఆయన బ్రహ్మచారి అయితే మాత్రం ఆయనకి మన్మథ తాపం ఎందుకు కలుగుతుంది? ఇక కలిగే అవకాశం లేదు. కలగలేదు ఎందుకని అంటే, ఈయన మా నాన్నగారి శిష్యుడు కాబట్టి మా నాన్నగారికి కొడుకుతో సమానం, నాకు అన్నయ్యతో సమానం అన్న భావన దేవయానికి లేదు. ధర్మం తప్పింది ఎవరైనా ఉంటే దేవయాని. తాను ధర్మం తప్పి మనిద్దరికీ మన్మధుని యొక్క ప్రచోదనం చేత పెళ్ళయిందని నిర్ధారించడం ఎంత అధర్మం, ఎంత దోషభూయిష్టమైనటువంటి మాట తీరది. కాబట్టి ఇప్పుడు కచుడు చాలా మర్యాదగా మాట్లాడాడు. ఆయన అన్నాడు, తప్పు, నాకు అటువంటి వికారం లేదు,
నేను ఎన్నడూ నిన్న ఆ భావనతో చూడలేదు. ఎంత అద్భుతమైన మాట అండి అది. ఆ భావన నాకు లేదు, నేను బ్రహ్మచారినేనా. ఎందుకంటే నీ యందు నాకు చెల్లెలి భావన ఉంది. చెల్లెలి భావన ఉన్ననాడు పక్కన వేరొక భావన కలిగే అవకాశం లేదు అసలు. కాబట్టి అలా చెల్లెలి భావన నేను కృతకంగా సృష్టించుకున్నది కాదు, ఆ అనుబంధం ఉంది గురుపుత్రికగా నీకు నాకు. కాబట్టి గురులకు శిష్యులు పుత్రులు. గురువుగారి శిష్యుడు అంటే సంప్రదాయంలో మంత్రోపదేశాన్ని పొందడమో, విద్యని గురువుగారి దగ్గర కూర్చుని నేర్చుకుని సంజీవని మంత్రోపదేశం పొందాడు అంటే ఉపదేశం పొందాడు కాబట్టి సంప్రదాయ శిష్యుడు. సంప్రదాయమునందు శిష్యుడయ్యాడు అంటే ఉత్తర క్షణంలో వారికి వీరికి మధ్య ఉన్న సంబంధం తండ్రి కొడుకుల సంబంధం అవుతుంది ఉపదేశం పొందితే. కాబట్టి ఇప్పుడు గురులకు శిష్యులు పుత్రులు. గురువుగారు శిష్యుల్ని పుత్రులుగానే భావన చేస్తాడు, బిడ్డలుగానే భావన చేస్తాడు తప్ప గురువుకి అంతకన్నా ఇంకొక భావ వికారం ఎన్నడూ ఉండదు. ఆడవారైనా మగవారైనా తన బిడ్డలుగానే భావన చేస్తాడు. కాబట్టి నేను నీ తండ్రికి పుత్రుడు లాంటి వాడిని. పైగా నేను ఉపదేశం పొందాను, మృత సంజీవిని విద్యని పొందాను ఆయన దగ్గర. పరమార్థమలోక ధర్మ పదం ఇది. ధర్మంలో ఇదే మార్గం అంతే. గురువుగారు తండ్రి, నేను కొడుకు. దీనిన్ పరికింపక ఈ పలుకులు తరుణి గురుపుత్రి నీకు తగునే పలుకన్. ఓ తరుణి, ఓ గురుపుత్రి, నేనాయనకి శిష్యుణ్ణి కొడుకునైతే నువ్వేమవుతావో నేను చెప్పక్కర్లేదు. నేనాయన కొడుకుని అని ఊహించుకున్న రోజునే నిన్ను నేను ఏ కోణంతో చూశానో నీకు అర్థమై ఉంటుంది. కాబట్టి అలా అనకూడదు, తప్పు. కాబట్టి అమ్మా, నాకు నువ్వు చక్కగా అనుమతిని ప్రసాదించు, నేను స్వర్గలోకానికి వెడుతున్నాను అన్నాడు. ఆవిడికి ఎక్కడలేని కోపం వచ్చి నా మనసుని గాయపరచి వెడుతున్నావు కనుక అసలు ఏ మృత సంజీవని కొరకు నువ్వు ఇక్కడికొచ్చి ఇంత కష్టపడి మా నాన్న శుశ్రూష నాకు సేవలు చేసి దాన్ని పొందావో అది నీకు ఫలించకుండుగాక అని చెప్పించి. ఆయన అన్నాడు, నాకు ఫలించకపోతే ఫలించకపోవచ్చు. ఇచ్చిన తండ్రి గారు అనలేదండి ఈ మాట, ఆయన ఉదారుడు. ఈవిడంది అంటే ఆయన అన్నాడు, నాకు ఫలించదు. కానీ అసలు ఇది నేను పొందుదామని కాదుగా నేను వచ్చింది, దేవతలు నన్ను అడిగితే వచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను ఈ విద్య పట్టుకెళ్ళి దేవతలకు ఉపదేశం చేస్తాను, వాళ్ళకి ఫలిస్తుందిగా. విద్యకి ప్రయోజనం అంటూ ఉందా లేదా? విద్యకి ఉన్న ప్రయోజనాన్ని ఏ కారణానికి ఎవడూ ఆపలేడు. నీ ఇంట ఒక్క మంచి పుస్తకం అంటూ ఉంటే నువ్వు చదవకపోవచ్చు, ఏదో ఒకనాడు నీ కొడుకో నీ కోడలో నీ మనవడో నీ కూతురో నీ అల్లుడో చదువుతారు. అలా చదివినటువంటి చదువు ఉత్తినే పోతుందని అనుకోవడానికి వీల్లేదు. ఒక మంచి పుస్తకం చదవడం వల్ల దానిలోంచి పొందినటువంటి జ్ఞానము జీవితంలో ఎప్పుడో అప్పుడు అక్కరకి వచ్చి తీరుతుంది, అది మిమ్మల్ని కాపాడి తీరుతుంది. కాబట్టి నా వలన చదువు నిష్ప్రయోజనం కాదు. నేను పట్టుకెళ్ళి ఆ మంత్రాన్ని దేవతలకు ఉపదేశం చేస్తాను. దేవతలు ఎప్పుడైనా యుద్ధంలో రాక్షసులతో దేవతలు మరణిస్తే ఆ దేవతలు ఈ మంత్రాన్ని ప్రయోగించి మిగిలిన దేవతలను బతికించుకుంటారు. నాకొచ్చిన నష్టం లేదు. కానీ ధర్మము తప్పి బతికావు కాబట్టి, ధర్మము తప్పి మాట్లాడావు కాబట్టి నీకెందుకు ఈ బ్రాహ్మణ్యం? బ్రాహ్మణి కదా, బ్రాహ్మణుడి భార్య, బ్రాహ్మణ పుత్రివి నీవు. కాబట్టి నువ్వు ఒక బ్రాహ్మణుణ్ణి వివాహం చేసుకోవాలి. ఇంత ధర్మం లేని దానివి ఇంకొక బ్రాహ్మణుణ్ణి వివాహం చేసుకుంటే మాత్రం ఆయన బ్రాహ్మణ్యం ఏం నిలబెడతావు నువ్వు అనువర్తించి. కాబట్టి నీకెందుకు బ్రాహ్మణుడు భర్తగా, నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండుగాక అన్నాడు ఆయన. లోతైన అవగాహన కచునిదే, అసలు నిజమైన శాపం అదే. శుక్రాచార్యుల వారి ఏకైక కుమార్తె, భర్త బ్రాహ్మణ తేజస్సు కలిగిన వాడు కాడు. కాబట్టి ఆమెకి బ్రాహ్మణుడు వినా ఇంకొకడు దొరకాలి. ఇందులో నేను లోతుపాతులు స్పృశించను, కానీ ఎందుకనంటే ఎలాగో వస్తాయి అక్కడ చెప్పవలసి ఉంటుంది. బ్రాహ్మణ కన్యని బ్రాహ్మణుడు చేసుకోకుండా ఇతరులు చేసుకుంటే అప్పుడు ఏమైంది? తనకన్నా పైన ఉన్నటువంటి స్త్రీని తీసుకోవడం అయింది. దానివల్ల సంతానపరమైనటువంటి దోషములు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎదర ఆ విలోమ సంబంధం గురించి వాటి గురించి కూడా ధర్మశాస్త్రం మాట్లాడుతుంది, భారతం. అప్పుడు మీరు దాని గురించి పూర్తిగా పరిశీలనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది పెద్ద శాపం. బ్రాహ్మణ స్త్రీ అయ్యుండి ఆమెకి బ్రాహ్మణుడు భర్త కాడు.
కాబట్టి ఆవిడ జీవితంలో ఆవిడ ఎన్నడూ ఒక బ్రాహ్మణపుత్రుణ్ణి కనలేదు. శుక్రాచార్యులు వారికి ఉన్నది ఒక్కతే కూతురు. దౌహిత్రుడు బ్రాహ్మణుడు కాకుండా పోతాడు. ఎక్కడి వరకు కట్టి కుడిపింది. ఇప్పుడు ఆవిడ అక్కర్లేనటువంటి చొరవ. అంటే భారతం తగినంత పరిణతి లేకుండా ఈ దేశంలో పుట్టినటువంటి ఆడపిల్లలు అతి చొరవ చూపి అనురక్తలు కావడాన్ని ఎంత ప్రమాదకరమైన విషయమో హెచ్చరిక చేసి చూపించింది. రుక్మిణీదేవంత పరిణతి కలిగితే వేరు, ఆ సందర్భం వేరు. అలా కాకుండా అడుగు తడబడితే ఉత్తరోత్తర తనతో పోదు, తనని కన్నవారితో సహా ఎన్ని ఇబ్బందులు వస్తాయో చూపిస్తోంది భారతం. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకి ప్రత్యేకంగా ఒక నష్టం వచ్చినట్లు మీకు భారతం వల్ల ఏమీ అనిపించదు. ఎందుకంటే కచుడు వెళ్ళిపోయాడు, హాయిగా ఉపదేశం పట్టుకెడతాడు, ఇంకోళ్ళకి ఇచ్చేస్తాడు. వాళ్ళ వల్ల ఆ మృత సంజీవని ప్రయోజనాన్ని దేవతలు పొందేస్తారు. పాడైపోయింది ఎవరైనా ఉంటే దేవయాని. అయితే ఒకటి, జీవితంలో అహంకారం దెబ్బతింటే అహంకారం పెరుగుతుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది. అగ్నిహోత్రం ఇంట్లో రగులుతోంది అనుకోండి, బాగా కరిగిన నెయ్యి, నీళ్ల కుండ రెండూ పక్కపక్కనే ఉన్నాయనుకోండి, నేతి కుండ నీటి కుండ, తెలిసి తెలియని పిల్లవాడికి రెండూ నీళ్లలాగే ఉంటాయి. ఏమి నాన్నగారు ఇది కూడా ద్రవమే కదా, ఇది తీసుకెళ్ళి పోసేస్తానని చెప్పి పట్టుకెళ్ళి నెయ్యి పోసేసాడు అనుకోండి, అగ్నిహోత్రంలో ఆరుతుందా? ఇంకా ప్రజ్వరిల్లుతుంది. నీటి కుండతో పట్టుకెళ్ళి నీళ్లు పోసారనుకోండి, నిధనమైపోతుంది. అలా అహంకారాన్ని దెబ్బతిందనుకోండి, అవతల వాళ్ళ అహంకారంతోనే నిలబడ్డ వాళ్ళు అనుకోండి, దానివల్ల పట్టుదలలు పెరిగిపోతాయి, విపరీత పరిణామాలు వస్తాయి తప్ప వాళ్ళు వాళ్ళని మాత్రం సంస్కరించుకోరు. ఎందుకంటే తిన్న దెబ్బ వల్ల మార్పు తెచ్చుకోగలిగితే వేరుగా ఉంటుంది. దాస్యం చేసిన వినత మంచి మార్గంలోకి వచ్చినట్టు. అరే ఈశ్వరుడు ఇంత దెబ్బ కొట్టాడు, మనం ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉందాం అనుకుని ఉంటే ఏమో ఈ కథ ఎలా ఉండుండేదో. ఇది కథ ఏం కాదు, యథార్థంగా జరిగిన సందర్భం. కాబట్టి ఇప్పుడు ఆవిడ కొంతకాలం అయిపోయింది. వృషపర్వుని యొక్క కుమార్తె, అంటే వృషపర్వుడు అంటే శుక్రాచార్యుల వారు ఎవరి దగ్గర మంత్రిగా ఉన్నారో ఆ రాక్షసరాజు వృషపర్వుడు. ఆ వృషపర్వుని యొక్క కుమార్తె శర్మిష్ఠ. ఆ శర్మిష్ఠతో కలిసి దేవయాని ఇంకా ఒక 1000 మంది కన్యకామణులతో కలిసి అందరూ కలిసి ఏదో వనంలో ఆడుకుని జలక్రీడలు ఆడదామని వెళ్ళారు. ఏదో వనంలో కాసేపు ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత డస్సిపోయారు. డస్సిపోయిన తర్వాత అందరూ కలిసి జలక్రీడలు ఆడుతున్నారు. ఆ జలక్రీడలు ఆడేటప్పుడు వాళ్ళు విడిచిపెట్టినటువంటి బట్టలన్నీ ఒడ్డును పెట్టుకుని అందులోకి వెళ్ళి స్నానం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో గాలి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో గాలి వచ్చిందంటే ఏమిటో తెలుసా అండి? మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కదలిక కాదు గాలి. నేను మీతో మనవి చేయలే కదలికలన్నీ పరదేవతమని. మార్పు తెచ్చుకోని దేవయానికి చాలా పెద్ద దెబ్బే పడబోతోంది. అసలు ఆ గాలి రావడమే కథ తిప్పేసింది మొత్తం. అసలు మొత్తం ఈ కథలో పెద్ద మలుపెక్కడా అంటే ఆ గాలే. ఆ పెద్ద గాలి రావడంలో ఒడ్డున పెట్టిన బట్టలన్నీ కలిసిపోయి, ఈ స్నానం చేసి పైకి వచ్చినటువంటి వాళ్ళు గబగబా తీసి ఆ బట్టలన్నీ ఏదో అందరూ ఒక 7 పిల్లలు ఆ బట్టలు కట్టేసుకుంటే దేవయానికి సంబంధించిన బట్టల్ని ఏదో ఆ మాట్లాడుకుంటూ కట్టుకోవడంలో పొరపాటున శర్మిష్ఠ కట్టేసుకుంది. కాబట్టి ఎవరి బట్టలు మిగిలిపోతాయి? అక్కడ శర్మిష్ఠ బట్టలు మిగిలిపోతే దేవయానంది నా బట్టలు నువ్వు కట్టుకున్నావు, విడిచి ఇచ్చేసేవాడు. ఆవిడంది ఇప్పుడు వచ్చిన నష్టం ఏమిటి? ఇలా చాలామంది బట్టలు మారిపోయాయి. ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు కట్టుకున్నాం కదా, నా బట్టలు నువ్వు కట్టేసుకో, వెళ్ళిపోదాం. ఏదో స్నేహధర్మంగా అలా బట్ట కట్టేసుకుని వెళ్ళిపోయి ఉండుంటే కథ ఇంకోలా ఉండుండేది. కానీ ఆవిడంది నీ బట్ట నేను కట్టుకోవడం ఏమిటి? మా నాన్న మహాతపస్వి శుక్రాచార్యుల వారు, ఇదే చెప్తుంది ఎప్పుడు చెప్పినా. ఇది అహంకారానికి కారణం. మా నాన్నగారు మహాతపస్వి, నీకే ఉంది, నీకేమైనా ఉందా? మరి నీకెందుకు అహంకారం? నువ్వేమైనా మారుతున్నావా? ఆయనతో కలిసి కూతురుగా ఉన్నావుగా, మరి ఏం నేర్చుకుంటున్నావు నాన్నగారి దగ్గర? అంటే మౌఢ్యంతో కూడిన హృదయాలు అలా ఉంటాయి. కాబట్టి ఇదిగో మా నాన్న మోచేతి నీళ్లు తాగి మీ రాజు బతుకుతున్నాడు, ఈయన బ్రతికిస్తే చచ్చిపోయిన రాక్షసులందరూ బతుకుతున్నారు. బతికారు కాబట్టి మీ నాన్నకి రాజ్యం నిలబడింది. నేనంత గొప్ప పుట్టక పుట్టిందండి. ఎంత అహంకారం ఎక్కడిదెక్కడికి వెళ్ళిందో చూడండి.
ఇంత గొప్ప పుటక పుట్టిన నాకు నీకు పోలిక, నీ బట్ట నేను కట్టుకోనా, నా బట్టలు నాకి, నీ బట్టలు నువ్వు కట్టుకో, నేను కట్టుకోను అలా నీ బట్టలు అంటే పిల్లలు కదండి. శర్మిష్ఠకు కూడా కోపం వచ్చింది. ఎందువల్ల కోపం వచ్చింది? తన తండ్రిని నింద చేసింది అని. ఆమె తండ్రికి పెద్దపీట వేసుకుంది, అంతవరకు బాగానే ఉంది. నేను కట్టుకోను అంటే ఒకలా ఉండుండేది. ఆవిడ తండ్రిని నింద చేస్తే ఆ పిల్లకి కోపం వచ్చింది. సహజం కదా అది. అందున ఆడపిల్లలకి చిత్రం ఏంటంటే తండ్రి మీద చాలా ప్రేమ ఉంటుంది. అసలు లోకంలో చాలా విచిత్రమైన విషయం ఏమిటో తెలుసా అండి? కొడుకు కూతురులో తండ్రి మీద చాలా ప్రేమ ఎవరికి ఉంటుందంటే కూతురికే ఉంటుంది. తల్లి మీద ప్రేమ ఎవరికి ఉంటుందో తెలుసా అండి? కొడుకు ఉంటుంది. నాన్నగారు అంటే పిచ్చి ప్రేమ నిజానికి కూతురుదే. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఇలా ఎలా వచ్చిందా అనిపిస్తుంది. తండ్రి విషయంలో ఎంత స్వాతంత్ర్యం తీసుకుంటారో తెలుసా ఆడపిల్లలు? ఆశ్చర్యపోతాం. అమ్మో, ఒక్కొక్కసారి ఏమిటి వీళ్ళు ప్రేమలో ఇలా మాట్లాడేస్తున్నారు, ఇలా మాట్లాడడం అన్నది ఎవరైనా చేస్తారా నాతో అనిపిస్తుంది తండ్రులకి. ఏమిటో నాన్నగారండి మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు డైరీ అంతా డేట్లు, ఇలా మీరు అస్తమాన ఉపన్యాసాలు చెప్పి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఒప్పుకోను. నేను చెప్తున్నాను, ఇక నుంచి ప్రతి నెల మీరు 10 రోజుల కన్నా డేట్లు కనపడడానికి వీల్లేదు ఉపన్యాసాలకి మీ డైరీలో అంటుందంతే కూతురు ప్రేమతో. తన కడుపున పుట్టిన పిల్ల తాను చారు పప్పు నెయ్యి గట్టిగా నలిపి నోట్లో ముద్దలు పెడితే తిన్న పిల్ల తను ఇచ్చే డేట్ల గురించి అంత పరాకు చెప్పి నేను చూస్తాను మీ డైరీ అంటుంది. అంటే అధికారం కాదు, ప్రేమ. అమ్మో మా నాన్నగారు ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో అని బెంగ. ఆడపిల్లల ప్రేమే ప్రేమండి తండ్రి యందు. కాబట్టి ఇప్పుడు ఆ శర్మిష్ఠకందుకు కోపం వచ్చింది. మా నాన్నగారిని ఇంత మాట అంటుందా అని ఆవిడంది. మాయయ్యకు బాయక పనిసేయుచు దీవించి ప్రియము సెప్పుచునుండు మీ అయ్య వెండి మహిమలు నా యొద్దన పలుక నీకు ననయులేదే. మా నాన్నగారిని అంటున్నావు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారో తెలుసా? మా నాన్నగారి దగ్గరికి వచ్చి ప్రియమైన మాటలాడి మా నాన్నగారికి అక్షతలేసి ఆశీర్వచనం చేసి మా నాన్నగారు సంభావన ఇస్తే సంభావన పుచ్చుకుని ఇంటికి వెళ్ళి బతుకుతూ ఉంటారు. ఆ డబ్బుతోటే నువ్వు ఈ బట్టలు కొనుక్కుని తింటున్నావు. ఈ బట్టలు మా నాన్నగారు ఇచ్చిన డబ్బులతో కొనవే, నావే ఈ బట్టలు. కాబట్టి అన్యాపదేశంగా ఇవన్నీ నావే, నీవెలా అవుతాయి? కాబట్టి మీ అయ్యే మా అయ్యని సేవిస్తాడు. ఇంకా నువ్వు నన్ను సేవించి నా బట్టలు నువ్వు కట్టుకోవడానికి నీకేమిటి అభ్యంతరం? ఏమిటి మా నాన్నగారిని అంటున్నావు? మా నాన్నగారే గొప్ప. మా నాన్నగారి మోచేతి నీళ్ళు మీ నాన్నగారు తాగుతున్నట్టండి. ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో చూడండి గొడవ. ఒకళ్ళ అహంకారం చిచ్చు ఎన్ని చోట్లకి రగిలిందో చూడండి అని ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. అధికారము అన్నది ఒకటి ఉంటుంది కదా లోకంలో. ఆమె రాజు కూతురు కాబట్టి ఇద్దరి మధ్య గొడవ రానంతకాలం ఇద్దరితోనూ సమానంగా ఉంటారు అందరూ. ఎప్పుడైతే నా వేపా ఆవిడ వేపా అనగానే అందరు ఎటు వెనకాల ఎవరి వెనకాల నించుంటారు? శర్మిష్ఠ వెనకాతలు నించున్నారు. కాబట్టి కోపం వచ్చి శర్మిష్ఠ ఏం చేసిందంటే ఇంతమంది సహాయంతో ఈ దేవయానుడు పట్టుకుని ఈడి చేసో నూతిలో తోసేసి వెళ్ళిపోయాడు. ఈవిడ నూతిలో పడిపోయి ఉండిపోయి ఓ పెద్ద లత్త కొట్టి దొరికితే దాన్ని పట్టుకుని వేలాడుతూ బాధపడుతోంది, ఏడుస్తోంది. సహజంగా వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. సాయంకాలం అయిపోయింది. పుత్రికా ప్రేమ ఉన్నవాడు కదా శుక్రాచార్యుల వారు, ఏమిటి అమ్మ ఇంకా రాలేదు అని ఆయనకి బాధ వేసింది. బాధ వేసి గూర్ణిక అని ఆ దేవయాని యొక్క పరిచారిక సేవకురాలు ఆవిడ్ని పంపించాడు. వెళ్ళవే, ఎక్కడుందో చూడవే నా కూతురని. ఆ పిల్ల వెళ్ళి వెతకబోతోంది. ఈలోగా ఆ వనంలో వేటాడడం కోసం అని చెప్పి యయాతి అనబడేటటువంటి ఒక మహారాజు గారు వచ్చాడు. ఆయన నహుషుని యొక్క కుమారుడు, మహానుభావుడు, సుక్షత్రియుడు. ఆయన వచ్చి ఈవిడ ఏడుపులు విన్నాడు. విని గబగబా వెళ్ళి, ఇచ్చినవాడు ఎడం చెయ్యి ఇవ్వడు కదండి, కుడి చెయ్యే కదా ఇస్తాడు. కుడి చెయ్యి ఇచ్చి పట్టుకో పైకి లాగుతానన్నాడు. ఆయనది దీర్ఘబాహు ఆజానబాహుం అన్నట్లు. సుక్షత్రియుడు, అంత గొప్ప సాముద్రికానికి నిలబడగలిగినటువంటి స్వరూపం అది. కాబట్టి ఆ చెయ్యిలా అందిస్తే ఆ పొడవైన చెయ్యిని తన పొడవైన చేత్తో అందుకుంది ఆవిడ. అందుకుంటే ఆయన ఆ చేత్తో పైకి లాగేశాడు. లాగేస్తే పైకి వచ్చిన తర్వాత అన్నాడు, చంటి పిల్ల కాదుగా నూతిలో పడిపోవడానికి, నూతిలో ఎలా పడ్డావు అన్నాడు. అహంకారం ఎక్కడుంటుందో అక్కడ అబద్ధాలు వస్తాయి. ఎందుకనంటే అవునండి
నా బట్టలు కట్టుకుందని దెబ్బలాడాను నన్ను తోసేసిందండి అన్నదనుకోండి, ఆ పాడదానికి దెబ్బలాడచ్చా అమ్మాయి అని అనుకోండి, మళ్ళీ అదో దెబ్బ. అందుకని ఆవిడంది నేనే ఏమరపాటును పడిపోయాను. ఎన్నొస్తాయో చూడండి, అబద్ధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అహంకారంలోంచి వచ్చాయి. కాబట్టి ఏదో పరాకుగా ఉన్నాను, నూతిలో పడిపోయానండి, సమయానికి వచ్చారు, పైకి లాగారు, చాలా కృతజ్ఞురాలని అని. సరే, చాలా సంతోషం ఉన్నాడు. యయాతి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ అటుగా వెడుతుంటే గూర్ణిక ఎదురొచ్చింది. అప్పటి వరకు దేవయాని మనసులో నేను రాను అందాము ఇంటికి అన్న భావన ఉన్నట్టుగా మనకి కథాపరంగా తోచదు. కానీ మీరు చూడండి, వాడికి అన్నం తిందామా ఇవాళ అన్నం మానేద్దామా అని నిర్ణయం ఏమి ఉండదు. పిల్లాడు అలకొచ్చినప్పుడు వాడు ఏడుస్తూ కూర్చుని ఉంటాడు కోపంగా. అమ్మ వెళ్ళి అన్నానికి రా అందనుకోండి, నేను రాను, నేను తిన్న ఇవాళ అంటాడు. అది ఎప్పుడు తీసుకున్న నిర్ణయం? రమ్మంటే రానండ. అలకనమాట. అలకెందుకు? నన్ను కొట్టడమా? అదేంటి, అమ్మా నాన్న కాకపోతే ఎవరు కొడతారు? తప్పు చేశాను కాబట్టి 2 దెబ్బలు వేశారు అని. అమ్మ పిలిస్తే అన్నం తినకపోతే ఇదే నిరవధిక నిరాహార దీక్ష, అవే సరిగ్గా చేయట్లేదు, ఇంక ఇది ఉంటుందా అని వెంటనే ఆ పిల్లాడు వెళ్ళి తినేడు. కాబట్టి అలా కాకుండా అమ్మ మీద అలిగాడు అనుకోండి, నేను రానన్నాను కంటే కదా. కాబట్టి అప్పటికప్పుడు వచ్చిన ప్రతిపాదనకు అప్పటికప్పుడు అలకతో మాట్లాడినట్టు, అహంకారంతో తెలిసి తెలియనితనంతో మాట్లాడినట్టు. ఈ తెలిసి తెలియనితనం ఒకటి పక్కన వచ్చి చేరడం ఇంకా పెద్ద ప్రమాదం. అహంకారం, దానికి తోడు తెలిసి తెలియనితనం రెండు వచ్చి చేరాయి దేవయాని దగ్గర. ఇప్పుడు ఆవిడంది నేను రానింటికి. మరి ఇంటికి రాకపోతే ఏం చేస్తావు? ఇలా అడవిలో ఉంటాను. ఎందుకు అలా అడవిలో ఉండడం? అది వృషపర్వుడి రాజ్యం. వృషపర్వుడి కూతురు నన్ను అవమానించింది, నేను రాను, నేను కోపంగా ఉన్నాను, అడవిలోనే ఉంటాను. ఏపులో వస్తే వెతుకుపోని, నేను మాత్రం రాను. అయితే ఈ మాటే చెప్పనా మీ నాన్నగారికి? అందులో పరిచారికి ఇంకొక 4 మాటలు అందనుకోండి, ఊరుకుంటుందా? ఇంత అహంకారం ఉన్నది. ఈవిడ ఉద్ధరి చూసి ఆవిడ వెనక్కి వెళ్ళిపోయి శుక్రాచార్యుల వారు, ఇది మీ అమ్మాయి రాదుట, అడవిలోనే ఉంటుందిట, చాలా కోపంగా ఉంది, శర్మిష్ఠ నూతిలో తోసేసిందిట, నేను రానంటున్నాను. శర్మిష్ఠ సంగతి తర్వాత, ముందు పిల్లని పాపం బతిమాలు తెచ్చుకుందామని మహానుభావుడు గబగబా అడవికి వెళ్ళాడు. శుక్రాచార్యుల వారు వెళుతూనే నీతి మొదలెట్టాడు. ఎందుకని కారణం తెలిసిపోయిందిగా, కోపం వచ్చింది పిల్లకని. అందుకని అమ్మ కోపం ఉండకూడదమ్మా, తప్పమ్మా అన్నాడు అనుకోండి, మళ్ళీ కోపం వస్తుంది అహంకారంతో. అహంకారం లేకపోతే కోపం తగ్గిపోతుంది, కానీ అహంకారం ఉన్న చోట కోపం పోదండోయ్, చాలా కష్టం. అది ఇంకా రగులుతుంది అది. కాబట్టి ఆయన అన్నాడు వెళ్ళి, అనుపమ నియమాన్వితులై అనూన దక్షిణల క్రతు సహస్రంబులు చేసిన వారి కంటే అక్రోధనుడు కరం బధికుడండ్రు తత్వజ్ఞ విధుల్. అమ్మా, తత్వ విధిజ్ఞుల్, తత్వం తెలుసున్న వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఎన్నో యాగాలు చేసి, వేల యాగములు చేసి, ఎన్నో దక్షిణలు ఇచ్చిన వాళ్ళకన్నా, దానాలు చేసిన వాళ్ళకన్నా కోపాన్ని నిగ్రహించుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అని తత్వవిధులు చెప్తున్నారమ్మా మహానుభావులు. కాబట్టి కోపం ఉండకూడదు. కాబట్టి నా మాట విను. అలిగిన అలుగక ఎగ్గులు పలికిన మరి వినని ఎట్ల ప్రతివచనంబుల్ పలుకక బన్నము వడియడ తలుపక యున్నతడె చూవే ధర్మజ్ఞుడిలన్. అమ్మ, ధర్మజ్ఞుడు అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందో తెలుసా లోకంలో? అలిగిన అలుగక. వాళ్ళకు కోపం వచ్చిందని వీళ్ళు కోపం తెచ్చేసుకుంటే ఇంకా దానికి అర్థం ఎక్కడుంది? అలిగిన అలుగక, కోపగిస్తే కోపగించకుండా ఉండడం చాలా గొప్ప లక్షణం అండి అది. అదేమంత తేలికైన విషయం ఏం కాదు. అలిగిన అలుగక ఎగ్గులు పలికిన మరి వినన ఎట్ల ప్రతివచనంబుల్ పలుకక. అవతల వాళ్ళకు కోపం వచ్చి ఆ కోపంలో అనరాని మాట ఏదైనా అనేసినా మళ్ళీ తిరిగి వాళ్ళు కూడా కోపంతో ఒక మాట అనకుండా శాంతి పొందడానికే ఎవరు ముందుకొస్తారో, ఒకరు కోపాన్ని పొందారు, రెండో వాళ్ళు కోపం పొందకుండా నిలబడిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ధన్యజీవులు.